ప్రపంచంలో జరిగిన అతి పెద్ద అద్భుతం, వాట్ ఈస్ ద లేటెస్ట్ ఏజ్ ఎ వుమన్ కెన్ కన్సీవ్ అండ్ హ్యావ్ అ బేబీ అండి? వాళ్ళ ఓన్ ఎగ్స్తో అప్ టు 41 ఇయర్స్ వరకు దే కూడా కెన్ చేయొచ్చు. కొంతమందికి. బట్ అంటే ఎగ్ క్వాలిటీ అనేది దానికి ఒక టైం లైన్ ఉందండి. ఏజ్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఎగ్ క్వాలిటీ. రైట్. సో 29-30కి ఎగ్ క్వాలిటీ తగ్గుముఖం పడుతుంది. రైట్. 35కి ఇంకా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. ఇంకా మైల్ స్టోన్స్ 37, 39, 41 అంతే. సో వీటితోటి తగ్గిపోతుంది. బట్ ఎగ్ ఫ్రీజ్ చేసినా కూడా తర్వాత వాతావరణం కూడా సహకరించడం తగ్గుతుందా? లేదండి. ఎగ్ మీరు సపోజ్ ఎవరైనా 28 ఇయర్స్కి ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి, దాంతో 10-15 ఏళ్ళ తర్వాత కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. కాకపోతే లేడీ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అది. అండ్ అయితే ఓపిక కూడా తగ్గుతుంది పిల్లల్ని పెంచడానికి. అంటే సోషల్గా కూడా మనం ఇలా చూస్తాము. 30 ఇయర్స్కి పిల్లలు పుట్టారనుకోండి, మనకి 50 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళకి 20 ఇయర్స్ వస్తాయి. ఒక కాలేజు ఒక పాత్ వస్తుంది. అదే 40 ఇయర్స్కి మనం కంటే 50 ఇయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా 10 ఏళ్ళ పిల్లలు అవుతారు. అవును. సో వాళ్ళ సెటిల్మెంట్ అది కూడా మనం ఆలోచిస్తాం కదండి. వెనకాల పరిగెడుతున్న ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. మనకి ఇంకా ఓపిక తగ్గుతుంది. రైట్. వాళ్ళు కూడా మనం పెద్దవాళ్ళు అయినట్టు ఫీల్ అవుతారు కదండి. సో అలా సోషల్గా కూడా మన ఇండియన్ నార్మ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. చాలా చక్కగా ఉంటాయి. చాలా సౌండ్ అంటే ఆలోచితంగా పెట్టిన నియమాలు ఇవన్నీ కూడా. మన ఆశ్రమాలు దానికి మన పెద్దవాళ్ళకి మనం చేతులు ఇచ్చి అదే దండం పెట్టుకోవాలి. మనకి ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చారు. అది ఫ్యామిలీ వాల్యూసే కాదు, న్యూట్రిషనే కాదు, డిసిప్లిన్డ్గా బతకడం అనేది మనకు ఒక నియమంగా ఉండేది.